హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏంటి ఇదని చూస్తున్నారా? ఇది వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నానండి. అండ్ టమాటో లేకుండా ఈరోజు చిక్కుడుకాయ ఫ్రై అండ్ వాటర్ కూడా ఏమీ లేదండి. వాటర్ టమాటో లేకోకుండా చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను. అలాగే ఇంకొక రెసిపీ కూడా ఉంది, ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ కాంబినేషన్తో ఈ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. నేనైతే ఒక పెనం తీసుకున్నానండి. అందులో అయితే తగినంత ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఈ కడాయిలో ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. మనం టమాటో అండ్ వాటర్ హీటర్ ఏం లేకోకుండా మనం ఈ ఫ్రై అయితే చేయబోతున్నాం కాబట్టి ఇది చపాతీలలోకైనా రైస్లోకైనా కూడా చాలా బాగుంటుందండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఒకవేళ రైస్లో తీసుకోవాలనుకుంటే దానికి కూడా లాస్ట్లో నేనైతే ఒక చిన్న రెసిపీ అయితే చేశాను, అది కూడా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. ఇందులో జీలకర్ర అండ్ ఆవాలు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఆయిల్ హీట్ కాగానే ఇందులో జీలకర్ర అండ్ ఆవాలు వేసానండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇవైతే కొంచెం కలర్ చేంజ్ కాగానే ఇందులో మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఉంది కదండి, ఆనియన్ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్ కూడా వేసేసానండి. ఓకేనా ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు ఈ ఆనియన్ అనేది కొంచెం కలర్ చేంజ్ కాగానే అందులో పచ్చిమిర్చి కూడా వేసేసానండి. మిర్చి అయితే కొంచెం ఎక్కువగానే తీసుకున్నానండి, ఎందుకంటే మనం కారం వేయట్లేదు కాబట్టి నేనైతే ఓన్లీ మిర్చియే. ఈ మిర్చి అయితే మాకైతే కారం బాగానే ఉందండి. అంటే మీరు తినే మిర్చిని బట్టి ఉంటుంది. ఆ మిర్చి ఇన్ కేస్ ఒకవేళ కారం ఎంతగా ఉందో తగినంత క్వాంటిటీ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇందులో అయితే కారం అయితే అస్సలు యూస్ చేయట్లేదండి, ఎందుకంటే చిక్కుడుకాయ కర్రీలో అయితే పచ్చిమిర్చి పేస్ట్ చేసి వేసుకోవాలి. అసలు అయితే నేనైతే పేస్ట్ చేయలేదు, ఇలా రౌండ్గా కట్ చేశానండి చిన్న చిన్నగా. ఇలా కట్ చేసేసినా కూడా చాలా బాగుంటుంది, అండ్ పేస్ట్ చేసేసినా కూడా బాగుంటుందండి. ఇప్పుడైతే ఇక అదైతే కలర్ చేంజ్ అయిపోయింది అండ్ ఆనియన్ పచ్చిమిర్చి అయితే ఓకే అండి. ఇలా మొత్తం అయిపోయాక ఇప్పుడు మనం వచ్చేసి అల్లం పేస్ట్ అయితే నేను అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుంటాను కదండి, అల్లం పేస్ట్ కూడా వేసేసానండి. నేనైతే అల్లం పేస్ట్ అనేది అయితే అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుంటానండి. చిన్న రోట్లో అయితే అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుంటాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసేస్తున్నానండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. మేమైతే ప్రజెంట్ చపాతీలోకే తీసుకున్నాం, ఇప్పుడైతే చాలా బాగుంది చపాతీలోకి అయితే. అండ్ రైస్లో తీసుకోవాలంటే లాస్ట్ వరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్, అది కూడా చెప్తాను. ఇప్పుడైతే పసుపు అండి, 1 స్పూన్ పసుపు అయితే వేసేసానండి. ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే పెట్టేసేయాలండి, లేకపోతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి మాడిపోయే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టాలండి, గ్యాస్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టేసేయాలండి. ఇప్పుడైతే మనం చిన్నగా తరిగి పెట్టుకున్న ఇది చిక్కుడుకాయలు ఉన్నాయి కదండి, ఇవి కూడా వేసేసేయాలండి. ఇవైతే మనం ఇలా కట్ చేసే ముందే వాష్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసే ముందే వాష్ చేసుకొని, అవి మనం మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కదండి కాయలు, అలానే తీసుకొచ్చి వాష్ చేసి కొద్దిసేపు పక్క పెట్టాలండి. ఒక 10 మినిట్స్ వరకు పక్క పెడితే అందులో ఉన్న వాటర్ మొత్తం పోతాయి. తర్వాత ఇలా చిన్న చిన్నగా కట్ చేసేయాలండి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసాం కాబట్టి మనకు ఆయిల్లోనే కుకింగ్ అయిపోతుందండి. ఆ కుకింగ్ కూడా ఎలా అయిపోతుందో కూడా లాస్ట్ వరకు ఉంటేనే అర్థమవుతుంది ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. కొంచెం డిఫరెంట్గా చేశాను, అప్పుడప్పుడు చపాతీలోకైనా రైస్లోకైనా నేను ఇలా డిఫరెంట్గా చేస్తాను. ఇది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. నాకు తెలిసి తక్కువ మంది అనుకుంటా, ఇన్ కేస్ మీలో ఈ వీడియో చూసేవాళ్ళు ఇలా ఎవరైనా చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడైతే మనం ఇలా మూత పెడదాం అనుకుంటాం, బట్ కాకపోతే ఇలా పెట్టకూడదండి.
ఇలా పెట్టకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ అన్నీ వేసేసినట్టేనండి. ఈ ఫ్రైలో ఒక ప్లేట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. అది ఇలా ఉండే ప్లేట్ అయితే ఒకటి తీసుకోవాలండి. చూసారా ఫ్రెండ్స్, ఇలా ఉండే ప్లేట్ అయితే ఒకటి తీసుకోవాలి. ఇలా అయితే కరెక్ట్గా చూసి పెట్టండి. ఇదైతే ప్లేట్ కొంచెం అటు ఇటుగా ఉంది. ఈ కడాయికి తగినంత ప్లేట్ అయితే కాదు, అంటే సరిపోయినట్టు ఉంది. ఎక్కడ పడిపోతుందని నాకు కూడా భయమైంది. వీడియో చూసే మీకు కూడా అలానే అనిపిస్తుంది, పడిపోతుందేమని. ఇందులో అయితే నేనైతే ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నానండి. తీసుకొని ఇలా పైన అయితే వాటర్ వేసేసానండి. ఇలా వాటర్ పోసేసాక లో ఫ్లేమ్లోనే పెట్టాలి. పెట్టినాక ఈ పైన వాటర్కే, ఈ ఆవిరికే ఆ కర్రీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా జారిపోయే అవకాశం కూడా ఉంటుందండి. జాగ్రత్త ఫ్రెండ్స్, ఇన్ కేస్ మీరు ఎవరైనా ఇలా చేస్తే. ఈ కర్రీ అనే కాదు, ఇన్ కేస్ మనం టమాటా వెయ్యని కర్రీస్ ఏమన్నా ఉన్నా కూడా ఆయిల్ కొంచెం తక్కువగా తీసుకున్నా కూడా లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా పైన వాటర్ పోసేస్తే త్వరగా అవుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూసారు ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయితే అయిందండి. ఒక్కసారి కర్రీ కలుపుదామని అయితే తీసానండి. చూడండి ఫ్రెండ్స్, కలర్ అయితే డిఫరెంట్గా అయిపోయింది కదా, కొంచెం చేంజ్ అయిపోయింది కలర్ అయితే. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అయితే ఉడికిపోయినట్టేనండి. మళ్ళీ ఇంకొక 10 మినిట్స్ పెట్టేద్దామని మళ్ళీ పెట్టేశానండి. అదే వాటర్ తీసుకొని ఈ పైన ఆవిరికే ఉడికిపోతుందండి. ఈ కర్రీ అని కాదు, ఇంకొకటి రైస్ కూడా. ఎప్పుడైనా మనం రైస్ పెట్టినప్పుడు అందులో కొద్దిగా వాటర్ ఏమన్నా తక్కువైతే ఇలా పైన వాటర్ పెట్టండి, ఖచ్చితంగా రైస్ పర్ఫెక్ట్గా అయిపోతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా చూసారా? ఇప్పుడైతే ఆయిల్ అనేది ఇలా పైకి కనపడాలి. ఖచ్చితంగా కర్రీ కంప్లీట్ అయిపోయినట్టేనండి. మీకు ఒక చిన్న డౌట్ ఉండొచ్చు, ఈ గింజలు అనేది బాయిల్డ్ అయినాయా కాలేదా అని చిన్న డౌట్ ఉండొచ్చు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, నేను వీడియోలో చూపిస్తున్న ప్రకారం ఇదైతే బాగా వేడిగా ఉంది, కాలుతున్నాయి. ఇక చూడండి, పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. చూసారు కదా, పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. చూసారా, ఈ గిన్నెలే ఇలాగంటే ఇక అదైతే మొత్తం ఉడికిపోయిందండి. కర్రీ అయితే మొత్తం పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇది చపాతీలోకే కాదండి, రైస్లో కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక నేను ఏ కారం కూడా ఏం వేయట్లేదు. నేను తీసుకున్న పచ్చిమిర్చి ఆల్మోస్ట్ కారం సరిపోయిందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొత్తిమీర వేస్తున్నానండి. మనకు అది అనేది కర్రీ అనేది బాయిల్డ్ అయిపోయింది కాబట్టి ఇక కొత్తిమీర వేసేసానండి. కర్రీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి కొత్తిమీర వేసేసాను. అలాగే కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇది ధనియా పౌడర్ అండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫ్రెండ్స్, కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు ఎలాగో సీజన్ కాబట్టి మార్కెట్లోకి వచ్చేసేయండి. ఈ చిక్కుడుకాయ అనేది మార్కెట్లోకి వచ్చేసింది కాబట్టి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడూ టమాటోతో ట్రై చేస్తూ ఉంటారు కదా, ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎలా వచ్చిందో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే నేను ఇంతకుముందు చెప్పాను కదండి, లాస్ట్లో ట్విస్ట్ ఏంటని చెప్పాను కదా, మొత్తానికైతే కర్రీ అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేశానండి. ఒక్కసారి మీకోసం అయితే కర్రీ ఒక్కసారి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి, చాలా బాగుంది. అదే ట్విస్ట్ అన్నారు కదా, ఈ ట్విస్ట్ వచ్చేసి నేనైతే ఇలా చారు చేశానండి. ఇది రైస్లోకి అండ్ ఆ కర్రీకి ఈ చారు అయితే పర్ఫెక్ట్ అండి. సూపర్ అంటే సూపర్గా ఉంది. అలాగే ఈ చారు అనేది పిల్లలైతే చాలా ఇష్టపడుతూ ఉంటారు. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. అండ్ మనం ఈ చారు ఆ కర్రీలోకే కాదు, ఇంకా ఏ కర్రీలో కొన్నా తీసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మన వీడియో అయితే వచ్చేసి ఈరోజు
చిక్కుడుకాయ కర్రీ అండి. ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే కామెంట్ బాక్స్లో మీకు నచ్చిందో లేదో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మరి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మనకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీరైతే స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూసారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.